గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపించలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పేదలకు ఇల్లు నిర్మిస్తే కమిషన్లు రావు, కాళేశ్వరం నిర్మిస్తే కమిషన్లు వస్తాయనుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన పొంగులేటి నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్లు కేటాయిస్తే బాగుంటుందని కొందరు కోరినట్లు చెప్పారు. విడతల వారీగా అర్హులందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని యోగ్యమైన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి తెలిపారు. చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.